హాయ్, ఇవాళ పిల్లలకి ఇష్టమైన వెజ్ శాండ్విచ్ తయారీ విధానం చూద్దాం. ఈ వెజ్ శాండ్విచ్ మనం ఏ బ్రెడ్తోనే చేసుకోవచ్చు. మల్టీగ్రెయిన్ అవ్వచ్చు, మిల్కీ బ్రెడ్ అవ్వచ్చు, బ్రౌన్ బ్రెడ్ అవ్వచ్చు, ఏ బ్రెడ్ అని యూజ్ చేయొచ్చు. ఇవాళ నా దగ్గర ఇంట్లో మిల్కీ బ్రెడ్ ఉంది, అందుకే మిల్కీ బ్రెడ్ యూజ్ చేస్తున్నాను. దీనికోసం మనం క్యారెట్, కీరా, క్యాప్సికమ్, టమాటా, ఆనియన్ ఇందులో క్యాబేజీ కూడా యాడ్ చేసుకోవచ్చు. క్యాబేజీ ఇంకా ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇవాళ నా దగ్గర క్యాబేజీ లేదు, కానీ క్యాబేజీ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే, ఫస్ట్ మనం వీటిని కట్ చేసుకుందాం. దీనికోసం కొంచెం కెచప్, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, మయోనీ, మామూలుగా చీజ్, ఇది కూడా చీజే. ఓకే, తయారీ విధానం చూద్దాం. కీరా కావాలంటే మనం పీల్ చేసుకొని కూడా వేసుకోవచ్చు, ఇలా పీల్తోనైనా వేసుకోవచ్చు, మన ఇష్టం. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక్కొక్క అన్ని వెజిటేబుల్స్ ఇందులోకి తీసుకోవాలి. నెక్స్ట్ క్యారెట్ మనం ముక్కలు చేసుకోవచ్చు, తురుముకోవచ్చు. ఇవాళ నేను తురుముతున్నా. ఇలా సన్నగా ఉన్న దాంట్లోనైనా ఇలా లావు ఏ సైజ్ అయినా మనం ఇందులో వేసుకోవచ్చు. ఓకే, నేను ఇవాళ పెద్ద సైజులో గ్రేట్ చేసుకున్నాను. ఇలా గ్రేట్ చేసుకున్న క్యారెట్ కొంచెం ఎక్కువ అయింది అనిపించింది, అందుకే నేను ఆఫ్ వేసి ఆఫ్ ఉంచాను. ఇట్లా కార్న్, లైట్గా బాయిల్ చేసుకున్న కార్న్, టమాటాను కూడా ఇలాగ సన్నగా ముక్కలు చేసి ఇందులోకి బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఆనియన్, ఇది కూడా కట్ చేసుకొని వేసేసుకోవాలి. క్యాప్సికమ్ కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని ఇందులో మనం కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్, ఒక స్పూన్ టమాటో కెచప్, కొంచెం చిల్లీ ఫ్లేక్స్, మనకి స్పైసీ కావాలంటే చిల్లీ ఫ్లేక్స్ కొంచెం యాడ్ చేసుకోవచ్చు, కొంచెం ఆరిగానో, ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. దీన్ని మనం లెమన్ పిండుకొని సలాడ్లో కూడా తినొచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఇందులో మనం ఈ మయోనైజ్ యాడ్ చేసుకుందాం కొంచెం. దీంతో ఇంకో 2 రెసిపీస్ ఉన్నాయి, అవి చూపిస్తాను. సలాడ్గాను తినచ్చు, వేరే ఇంకో రెసిపీ ఉంది, అది చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దాంట్లో ఇలాగ ఈ మయోనైజ్ కొంచెం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇది డైరెక్ట్గా బ్రెడ్ మీద పెట్టేసుకోవచ్చు. మనకు కావాలంటే పిల్లలు చీజ్ ఇష్టపడతారు కాబట్టి మనం చీజ్ కూడా యాడ్ చేద్దాం. ఇలా చీజ్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసి మనం బ్రెడ్ని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ పక్కన పెట్టుకుందాం, మనం బ్రెడ్ని ఫ్రై చేసుకుందాం. బ్రెడ్కి మనం బటర్ యాడ్ చేసుకోవచ్చు, గీ యాడ్ ఫ్రై చేస్తున్నాను. ఇలా 2 సైడ్స్ బటర్ అప్లై చేసుకున్న బ్రెడ్ ఆ ప్యాన్ మీద సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. 1 సైడ్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఫ్లిప్ చేసుకోవాలి. మధ్యలో చెక్ చేసుకోవాలి. చూసారా, ఇలాగా ఇది కూడా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకొని ఇంకో స్లైస్కి సేమ్ 2 సైడ్స్ బటర్ అప్లై చేసుకొని ఇది కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా చూసారా, ఇది మిల్క్ బ్రెడ్ కదా, కొంచెం సాఫ్ట్గా ఉంది, కానీ నార్మల్ బ్రౌన్ బ్రెడ్ కానీ మల్టీగ్రెయిన్ బ్రెడ్ పెట్టుకుంటే బాగానే ఉంటుంది. ఓకే, జనరల్గా యూజువల్లీ నాకు ఇది మిల్క్ బ్రెడ్ మీదే బాగుంటుంది. దీని మీద మనం తయారు చేసి పెట్టుకున్న ఇది సలాడ్ని యాడ్ చేసుకొని సరే ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మన స్టవ్ సిమ్లోనే ఉండాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ, సైడ్ స్నాక్కి కానీ, లంచ్కి మామూలుగా పిల్లలు ఇష్టపడితే
లంచ్లో కూడా తినొచ్చు. ఇవి వెజిటబుల్సే కదా, అసలు వెజిటబుల్స్ తినని పిల్లలందరికీ ఇలా చేసి పెట్టచ్చు. మా అబ్బాయికి యూజువల్లీ ఏది చేసినా ఈ చీజ్ అంటే చాలా ఇష్టం, అందుకు ఒకటి ఈ చీజ్ యాడ్ చేద్దాం. ఇలా చీజ్ యాడ్ చేసి దాని మీద మనం బ్రెడ్ యాడ్ చేసి దీన్ని ఫ్లిప్ చేయాలి. చూసారా, ఫ్లిప్ చేస్తే ఇటు సైడ్ ఫ్రై అయిపోయింది. ఇంతే, అటు సైడ్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి మనకి ఏ షేప్ కావాలంటే ఏ షేప్ ఆ షేప్ కట్ చేసుకొని పిల్లలకు సర్వ్ చేసేయడమే. ఇలా ఇలా 2 సైడ్స్ ఫ్రై చేసుకొని కేచప్తో కానీ మన ఇష్టం ఇలా ప్లెయిన్గానే తినచ్చు. దీన్ని మధ్యలో కూడా కట్ చేసుకోవచ్చు. అంతే, ఇలా కట్ చేసుకుంటే వేడి వేడి శాండ్విచ్ రెడీ. టేస్ట్ చాలా బాగుంటుంది, మా అబ్బాయికి అయితే చాలా ఇష్టం. కొంచెం కెచప్ పక్కన పెట్టుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇలాగా ఆఫ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఆఫ్ చేసి పెట్టుకున్న సలాడ్తో రెసిపీస్ చూద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఒక 2 స్పూన్స్ శనగపిండి, ఒక స్పూన్ బియ్యం పిండి, కొంచెం సాల్ట్. ఆల్రెడీ ఇందులో సాల్ట్ వేసాం కాబట్టి ఇందులో కొంచెం వేసుకుంటే సరిపోయింది. కొంచెం వాము, ఈ వాముని ఇలా నలిపి వేసుకోవాలి. శనగపిండి కదా, అరగదని పిల్లలకి. ఓకే, ఇందులో మనం దీన్ని మిక్స్ చేసుకుందాం. దీనిలో ఎక్కువ వాటర్ కలుపుకొని దోశలా వేసుకోవచ్చు. ఓకే, అప్పుడు ఇలా కలుపుకున్న దాంట్లో ఇది హాఫ్ యాడ్ చేసుకుందాం. ఇలా హాఫ్ యాడ్ చేసుకొని చక్కగా దగ్గరికి కలుపుకుందాం. చూసారా, ఇలా గట్టిగా ఉంటుంది. ఇలా గట్టిగా ఉన్న దాంట్లో కొంచెం అంటే కొంచెం వాటర్ 2 డ్రాప్స్ అంతే వేసుకొని ఒక్క చిటికెడు తినే సోడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా పొయ్యి మీద బండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మరగనివ్వాలి. నేనైతే కొంచెం కొంచెం ఆయిలే తీసుకుంటా. అది ఆ ఫ్రై అయిన ఆయిల్ ఇంకా మ్యాక్సిమం యూస్ చేయను. ఆ రోజుతోనే అయిపోయేటట్టు మ్యాక్సిమం చూస్తాను. అందుకోసమే కొంచెం కొంచెం ఆయిల్ బాండీ నిండా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా మరగబెట్టు 4-5 ఐటమ్స్కి వాడడం నాకు ఇష్టం ఉండదు. ఓకే, కొంచెం ఆయిల్, కొంచెం ఇంగువ, శనగపిండి కదా అరుగుదల కోసం. ఇలా ఫ్రై అయిన బాండీలో కొంచెం కొంచెంగా తీసుకొని చిన్న పునుగుల్లాగా యాడ్ చేసుకోవాలి. ఈ మిగిలిన పిండిలో కొంచెం వాటర్ వేసుకొని లూజ్గా కలుపుకోవాలి. ఇది దోశకి. ఇలా ఫ్రై అయిన దాన్ని మనం మళ్ళీ ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ వేపుకోవాలి. స్టవ్ నేను చాలా సిమ్లో పెట్టేశాను. ఓకే, లోపల దాకా ఉడికిద్ది. దింపే ముందు మాత్రం ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని వెంటనే దింపేయాలి. తీసేసి వేరే దాంట్లో వేసుకోవాలి. అంతే, చూసారా, ఇలా గోల్డ్ కలర్లో వచ్చినప్పుడు మనం ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇందులో ఎన్ని వెజిటేబుల్స్ ఉన్నాయో పిల్లలకి తెలీదు. అది తినను ఇది తినను అన్న వాళ్ళకి కూడా పకోడీ చాలా బాగా నచ్చింది. ఇందులో మనం క్యాబేజీ కూడా కలుపుకొని వేసుకుంటే పునుగులు ఇంకా బాగుంటాయి. ఇప్పుడు ఈ ప్యాను హీట్ అయింది. మనం దీని మీద మనం
ఇప్పుడు దోశ వేసుకుందాం. మా అబ్బాయికి నేను ఎప్పుడు నెయ్యితోనే వేస్తాను దోశలు. ఈ కల్తీ ఆయిల్ ఇవన్నీ టెన్షన్ లేకుండా మ్యాక్సిమం వాడికి వేయగలిగిన దాంతో నెయ్యితోనే వేస్తాం. ఇప్పుడు మనం ఈ బ్యాటర్ని స్ప్రెడ్ చేసుకుందాం. ఇది సిమ్లో పెట్టుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఈ పునుగులు చాలా టేస్టీగా ఉంటుంది. పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా తినచ్చు. ఇలా ఫ్రై అయిన దాన్ని మనం ఎంత ఈజీగా వస్తుందో ఇలా ఫ్లిప్ చేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఈ మిగిలిన దాన్ని నేను మా అబ్బాయికి కర్రీ చేస్తాను చూడండి. ఈ ఎగ్తో లంచ్కి మనం ఇలా కట్ చేసిన ఫ్రిడ్జ్లో పెట్టి అలా ఉంచనక్కర్లేదు. టేస్ట్ బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్, స్నాక్, లంచ్ ఎగ్ని పగలగొట్టుకొని ఇందులో వేసుకోవాలి. సలాడ్లో కొంచెం కారం వేసుకొని సాల్ట్ సరిపోతే లైట్గా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇలా కలుపుకున్న తర్వాత ఎగ్ని ఇలా బీట్ చేసుకొని ఈలోపు మనకి దోశ అయిపోయింది. దోశను తీసుకొని ప్లేట్లో వేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం రైస్లోకి ఎగ్ని బీట్ చేసుకొని సలాడ్ ఇందులోకి యాడ్ చేసుకుందాం. కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఈలోపు ప్యాన్ మీద ఆయిల్ వేసి ఇది వేసేసుకోండి. ఆమ్లెట్ లాగా వేసుకొని ఇలా ఆమ్లెట్ని వేగనివ్వాలి. వేగిన దాన్ని తిప్పి కాల్చి రైస్లోకి మిక్స్ చేసి బాక్స్ కట్టేయడం. ఇది దోశలో తీయాలని రూల్ ఏం లేదు. మనం జనరల్గా ఇలాగ రొట్టెలోకైనా చేసేసుకోవచ్చు. అన్నంలో కలిపేదే కదా. దోశకి వేయాలంటే చిన్న చిన్నగా వేసుకోవాలి. పెద్దవాళ్ళకైతే ఇంకో ఎగ్ యాడ్ చేయొచ్చు. చిన్నపిల్లలు కాబట్టి ఒక ఎగ్ సరిపోయింది. వేగనివ్వాలి కొంచెం. సరే, ఇలా ఫ్రై అయిన దాన్ని ఈ రైస్లో వేసి కలిపేసి బాక్స్లో కట్టేయడమే. మా అబ్బాయికి క్యాప్సికమ్ అంటే అస్సలు నచ్చదు, కానీ అది నేను ఏదో రకంగా పెడదామని ట్రై చేస్తాను. ABCD. మా అబ్బాయి లంచ్ బాక్స్ రెడీ.